యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. శ్రీరాముడు కారణ జన్ముడే కానీ దేవుడు కాదు అని మనము చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు అంటే, దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడు, దేవునికి సాటి అయిన శక్తి మరొకటి ఉండకూడదు, దేవుడు పక్షపాతం చూపువాడు కాడు, అన్నిటినీ చేయగలగాలి, ఆయనను మించిన శక్తి ఉండకూడదు, ఆయన అనంత జ్ఞాని అయి ఉండాలి. ఇలాంటి వాడిని దేవుడు అంటారు. లోపాలు ఉంటే దేవుడు అన్నారు. మరి శ్రీరాముడిలో ఎన్ని లోపాలు ఉన్నాయో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. దేవుడు అని పిలువబడే వారికి ఎవరైనా సరే వారికి కామ కోరికలు ఉండకూడదు. కామ కోరికలు అంటే వివాహము చేసుకొనకూడదు. వివాహము చేసుకున్నవాడు దేవుడు కాదు. రెండవది వచ్చేసి, రాముని భార్యను రావణాసుడు ఎత్తుకొని వెళ్ళిన తర్వాత ఈయన తన భార్యను వెతకడానికి బయలుదేరాడు. అది మీకంతా తెలుసు. అయితే ఆయన బయలుదేరిన సమయంలో మార్గ మధ్యలో వాలి సుగ్రీవులు వీళ్ళిద్దరు అన్నాదమ్ములు కొట్లాడుకుంటున్నారు. ఎందుకు? అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. వాలి పెద్దవాడు, సుగ్రీవుడు చిన్నవాడు. అయితే వాలి తన రాజ్యం కాపాడుకోవడం కోసము ఒక రాక్షసితో పోరాడడానికి ఆ గుహలోనికి వెళ్ళినాడు. అయితే గుహలోనికి వెళ్ళిన తన అన్న ఎంతసేపటికి రాకపోయేసరికి ఆ గుహ ద్వారం మూసివేసి తన రాజ్యానికి వచ్చి తన అన్న భార్యను చేసుకున్నాడు. మరి ఇది అన్న భార్య అంటే ఎలాంటిది? వదిన అంటే తల్లితో సమానము. ఒక తల్లితో సమానమైన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు సుగ్రీవుడు. ఇది తప్పు కదా. మరి సుగ్రీవుడు తప్పు చేసినప్పుడు సుగ్రీవుని దండించాల్సింది రాముడు. అయితే ఈ రాముడు ఏం చేసినాడు? సుగ్రీవుడు వచ్చి తనకు సహాయం చేయాలని కోరితే సుగ్రీవుడు తన సహాయం ఏ విధంగా కోరినాడు? దీనంగా అడిగినాడా? ప్రాధేయపడి అడిగినాడా? నీ శక్తిని చూపించు, నీ ప్రభావం చూపించు, నువ్వు మా అన్నతో పోరాడగలవో లేదో అని చెప్పేసి అడిగినాడు. ఇక్కడ సుగ్రీవుడు చేసిన తప్పును రాముడు ఖండించలేదు. రాముడు ఏం చేసినాడు? సుగ్రీవుని పట్ల నిలబడి చాటుగా ఉండి వాలి మీద బాణం విసిరినాడు. మరి ఇది న్యాయమే అంటారా? ఏ రాజ్యంలో చూసుకున్నా ఇంటికి పెద్దవాడు రాజు అవుతాడు. మరి ఆ వాలి రాజ్యానికి హక్కుదారుడే కదా. మరి అలాంటి హక్కుదారుని నువ్వు దొంగ దెబ్బ తీసి చంపాల్సిన అవసరం ఏముంది? ఇది ధర్మమైన తీర్పే అంటారా? ఇది ధర్మమే అంటారా? ఇది ధర్మపాలనే అంటారా? అన్న భార్యను ఉంచుకున్న సుగ్రీవుణ్ణి నువ్వు దండించవలసింది పోయి నువ్వు అన్నను చంపి రాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించినావు. కానీ అన్న కూడా దురాలోచన పరుడే. అన్న కూడా సుగ్రీవుని భార్యపై కన్ను వేసినాడు. కానీ ఇద్దరి మధ్య సమాధానం చెప్పాల్సింది దేవుని ధర్మం. అది నీవు నిజంగా దేవుడవైతే ఇద్దరి మధ్యన సమాధానం చెప్పి వారితో నువ్వు సహాయం కోరవలసిందేమో. కానీ ఒకరిని చంపి ఒకరి పట్ల పక్షపాతం చూపి సుగ్రీవుడు పెద్దవాడైన అన్న భార్యను ఉంచుకోవడం తప్పు చెప్పకుండా అతని పక్షాన్ని నిలబడి చాటుగా నిలబడి అతన్ని కొట్టినావు. నువ్వెందుకు చాటుగా నిలబడి కొట్టినావంటే అతడు శక్తిమంతుడు, అతనికి ఒక వరం ఉంది. ఎవరైనా ఎదురుగా వెళ్తే ఇతని శక్తి కూడా అతనికి వెళ్తా. అంటే దేవుని కంటే శక్తివంతుడు భూమి మీద ఆకాశం క్రింద కానీ ఎక్కడా ఎవరు ఉండరు. కానీ నీ శక్తి కూడా తీసుకుంటున్నాడంటే నీకంటే అతడే శక్తివంతుడు, అతడే గొప్పవాడు. కానీ ఇక్కడ చేసింది రాముడు. ఇది రెండో తప్పు. మరి రాముడు చేసిన మూడో తప్పు ఏమిటి? లంకా నగరం వెళ్ళిన తర్వాత ఇంద్రజిత్తుతో యుద్ధం జరుగుతుంది. ఇంద్రజిత్తుతో యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయినాడో చనిపోయినాడో, కానీ మనం మూర్ఛపోయినాడు అనుకుందాం. మూర్ఛపోయినప్పుడు పక్కనుండేది ఎవరు? దేవుడు. అత్యంత శక్తిశాలి, ఆయన శక్తికి మించింది లేదు. ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సమస్తము చేసినవాడు,
ఆయన దేవుడు అని మీరు చెప్పినారు కదా. నేను సొంత తమ్ముడు పడిపోతే ఆ యుద్ధంలో మరణ పడకలో ఉంటే బ్రతికించాల్సింది ఎవరు? దేవుడా? సంజీవిని మొక్కన? అయితే నువ్వు బ్రతికించలేదంటే నీలో దేవత్వం లేదు, నువ్వు దేవుడివి కాదు, కారణ జన్ముడివి అని అర్థమవుతుంది. మొదటిసారి నువ్వు చేయాల్సింది పక్షపాతం చూపించినావు కాబట్టి నువ్వు దేవుడు కాదు, మానవుడివి. అంటే నీ భార్యకు సహాయం చేయడం కోసం స్వార్థపూరితమైన ఆలోచన కలిగి వాళ్ళని చంపినావు. రెండోసారి నీలో దేవుని శక్తి లేదు కాబట్టి, నువ్వు కారణ జన్ముడే కాబట్టి నువ్వు లక్ష్మణుని బ్రతికించలేక సంజీవుని మొక్క తెప్పించినావు. మరి నాలుగోది వచ్చేసి, ఒక సాకలివాడు ఏదో అన్నాడని తన సొంత భార్యను సీతకు అగ్ని ప్రవేశం చేపించినాడు రాముడు. అవునా? శ్రీరాముడు అంతటి వాడే తన భార్యను అగ్ని ప్రవేశం చేపించినాడు. నేను చేపిస్తే తప్పేముంది, నువ్వు కూడా అగ్ని దాటిరా, నువ్వు పతివర్తవైతే నువ్వు అగ్ని దాటి వస్తే నేను చేర్చుకుంటా అంటాడు మనిషి. అదే నీవు దేవుడివి కదా, నువ్వు మనిషికి బోధించవలసిన మార్గం ఇదేనా? నీవు నిజంగా దేవుడి లక్షణాలు నీలో ఉంటే ఆమె అంత సౌభాగ్యవతి, ఆమె అంత గుణలక్షణాలు ఎంత మంచివి ఆమెవి, ఆమెలో ఉన్న నీతి నిజాయితీ నీలో కూడా లేదు. మరి అంత నీతిమంతురాల్ని నువ్వు తోలుకోవాల్సింది పోయి ఆమె మీద నింద వేసినావు. అయితే నువ్వు ఆమె మీద ఎలాంటి నింద వేయకుండా ఆమెను నీవు తోలుకొని ఉంటే, శ్రీరాముడు అంతటి ఓడే తన భార్యను తోలుకున్నాడు, నేను తోలుకుంటే తప్పేముందని మనిషి ఆలోచించి తన భార్య ఒకవేళ పొరపాటున తప్పు చేసినా మనిషి క్షమించి తోలుకుంటాడు. ఎందుకంటే నా దేవుడు తోలుకున్నాడు, నేను తోలుకుంటే తప్పేంటని మనిషి ఆలోచిస్తాడు. మరి ఇది ఐదవ తప్పు. ఒక సాగలివాడి అన్న మాటకు ఒక సాగలివాడు ఏమన్నాడు? నీ భార్య వలన నీకు ప్రాణగండం ఉంది. దేవునికి ప్రాణగండం ఉంటుందా? దేవునికి మరణం ఉంటుందా? ఉండదు కదా. అయితే దీన్ని బట్టి ఏం చెప్తుంది? ఇతడు కారణజన్ముడే కానీ దేవుడు కాదు అని తెలుస్తుంది. మరి ఆమె నిండు మనిషి, నిండు చులాలు గర్భవతి. ఒక సాకలివాడు ఏదో అన్నాడని నీ సొంత తమ్ముడైన లక్ష్మణుని ద్వారా తీసుకుపోయి సీతను అడవిలో వదిలిపెట్టినాం. ఏం తల్లిదండ్రులు లేరా ఆమెకు? వాళ్ళకు రాజ్యం లేదా? తీసుకుపోయి తల్లిదండ్రుల ఇంట్లో వదిలిపెట్టాల్సింది, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర విడిచిపెట్టాల్సింది. నువ్వు తీసుకుపోయి ఆమెను అడవిలో విడవలసిన అవసరం ఏముంది? క్రూర జంతువుల మధ్య ఆమెను పెట్టవలసిన అవసరం ఏముంది? ఆమెకు తండ్రి ఉన్నాడు, మహారాజు ఉన్నాడు. తీసుకుపోయి నాయనా ఇదిగో నా భార్య వల్ల నాకు ప్రాణగండం ఉంది, ఈమెను నీ దగ్గర పెట్టుకొని నిండు చూలాలను తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టాల్సింది. అయితే శ్రీరాముడు అంతటితోడే పెళ్ళాన్ని అడవిల పాలు చేసినాడు, నేను అడవుల పాలు చేస్తానంటున్నాడు మనిషి. మరి ఈ శ్రీరామునికి ఉండవలసిన లక్షణాలు ఇవేనా? మొదట వివాహం చేసుకున్నాడు, రెండవది వాళ్ళని చంపినాడు, మూడవది లక్ష్మణ్ని బ్రతికించలేక సంజీవుని మొక్కను తెప్పించినాడు, నాలుగవది వచ్చేసి ఆమెను అగ్ని ప్రవేశం చేపించినాడు, ఐదవది వచ్చేసి ఆమెను అడవిలో పాలు చేసినాడు. మరి ఇదేనా దేవునికి ఉండవలసిన లక్షణాలు? ఇదేనా ధర్మపాలన? ఇదేనా ధర్మం గల దేవుడు పాటించవలసిన నీతి? ఇదేనా శ్రీరాముని ధర్మము? ఆలోచన చేయాలా నా సహోదరుడా. శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు? 14,000 15,000 సంవత్సరాలలో ఒక మూగోడు కానీ, ఒక గుడ్డోని కానీ, ఒక కుంటోని కానీ, ఒక చోటోని కానీ, ఒక జ్వరం వచ్చినోని కానీ, ఒక కాళ్ళు చేతులు లేని వాడిని కానీ, ఒక అనారోగ్యస్తుని కానీ ఒక్కరినైనా స్వస్థపరిచినాడా? ఒక్కరినైనా బాగు చేసినాడా? నిజంగా నీకు దేవుడు అయితే ఈ 14,000 సంవత్సరాల్లో ఒక కుంటోడు ఎదురు కాలేదా? ఒక గుడ్డోడు ఎదురు కాలేదా? ఒక చోటోడు ఎదురు కాలేదా? ఒక మూగవాడు ఎదురు కాలేదా? ఒక జ్వరం వచ్చినవాడు ఎదురు కాలేదా? ఒక పక్షవాయు గలవాడు ఎదురు కాలేదా? ఒక చాంద్రరోగి ఎదురు కాలేదా? ఒక దయ్యాల చేత పీడింపబడుతున్న వాళ్ళు ఎదురు కాలేదా ఈ 14,000 సంవత్సరాల్లో? ఆలోచించాలా. అందుకే శ్రీరాముడు కారణ జన్ముడే కానీ దేవుడు కాదు అని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని లక్షణాలు ఇతనిలో లేవు. ఇతడు దేవుడు కాడు, నేరడు. ఇతడు కారణ జన్ముడే. ఇతడు లోపాలు ఉన్నాయి కాబట్టి ఇతడు కారణ జన్ముడే అని మనము గ్రహించాలా.
ఎందుకంటే ఇవి కట్టుకథలు కాబట్టి సత్యం లేదని గ్రహించాలి. సత్యం ఏమిటో మీరు తెలుసుకొని వినయముతో నడుచుకోవాలని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుడు ఈ చిన్ని వాక్యం మీ హృదయాన్ని భద్రపరచుగాక. మీ మనోనేత్రంలో యేసు నామములో వెలిగింపబడును గాక. ఆమేన్.